ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజైతే ఏకంగా రాత్రి నుంచి కూడా ఎలాగైనా సరే సుమన్ అన్న వాళ్ళ వైఫ్‌కి ఎందుకు మాట్లాడింది నాతో అనే విషయం మీద చాలా అంటే చాలా ఆలోచించింది. సో, ఇందులో భాగంగానే కరెక్ట్ టైం చూసుకొని ప్రస్తుతం కిచెన్‌లోని తనుజ ఉన్న సమయంలో సుమన్ శెట్టి అక్కడికొచ్చాడు. ఈలోగా తనుజ సుమన్‌ని అడిగింది. "సుమన్ అన్న ఎందుకు మీ వైఫ్ గారు నాతో మాట్లాడొద్దు అన్నారు? ఆవిడ ఫీల్ అవుతున్నారా? నిన్ను సుమన్ బేబీ అని పిలిచానని చెప్పేసి" అని అంటూ అడిగితే దానికి సమాధానం ఇస్తూ సుమన్ అది కాదు తనుజ ఆ విషయం కూడా నాకు తెలియదు. నేను అప్పటికే అడిగాను ఏమన్నా నెగెటివ్‌గా పోర్ట్రే అవుతుందా అంటే, లేదు లేదు తను ఎవరికైతే హైప్ ఉంటుందో వాళ్ళతోనే ఫ్రెండ్‌షిప్ చేస్తుంది అంటూ సో, నాకదైతే మా వైఫ్ అదే చెప్పారు. అందుకే ఎందుకు నీకు బ్యాడ్ నేమ్ రాకూడదని నాకు బ్యాడ్ నేమ్ రాకూడదు కదా తనుజ అందుకే నేను నీతో ఏదో అలా అలా మాట్లాడుతున్నాను. మాట్లాడటం మానేయడం కూడా తప్పే కదా అంటే దానికి తనుజ అంటుంది మరి సుమనన్న ఈ విషయం ఏదో స్ట్రెయిట్‌గా నాతో వచ్చి మా వైఫ్ ఇలా చెప్పిందిరా తనుజ నేను నీతో మాట్లాడటం తగ్గిస్తానని నువ్వు నాకు చెప్పి ఉంటే నేను కొంచెం ఫీల్ అయినప్పటికీ మళ్ళీ నార్మల్ అయిపోయేదాన్ని. కానీ నువ్వు ఆ విషయం తీసుకెళ్ళి బర్నీ గారితో చెప్పడం, బర్నీ గారు నాకు చెప్పడం, మళ్ళీ అది హౌస్‌లో ఉన్న ఎమాన్యుయల్‌కి తెలియడం, మళ్ళీ సంజన గారికి తెలియడం ఇవన్నీ కూడా ఎలా అనిపిస్తుందంటే మళ్ళీ రేపన్న రోజున నా మీదే తప్పు వేస్తారు అంటూ తనుజ అయితే చాలా ఫీల్ అవుతుంది. అంటే నాకు తెలిసి బయట ఏమనుకుంటున్నారంటే జనాలు ముందుగా భరణిని నాన్న నాన్న అంటూ మంచిగా సపోర్ట్ చేసిన భరణిని వదిలేసింది. ఆ తర్వాత ఇమాన్యుయల్‌ను వాడుకొని వదిలేసింది. ఆ తర్వాత దువ్వాడ మాధురి హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఆమెని వాడుకొని వదిలేశారని అనుకుంటున్నారేమో. ఇప్పుడు సుమన్ బేబీ అంటూ వచ్చింది. అందుకే సుమన్ బేబీ అంటూ తిరుగుతుంది తనుజ అని అనుకుంటున్నారా అంటే సుమనన్న అంటే అంత ఆలోచించకురా ఏది జరగాలని అంటే అదే జరుగుద్ది అంతే. ఏది జరగాలనేది కాదు కానీ నీ వైఫ్ అలా మాట్లాడడం ఎందుకు? ఏమై ఉంటుంది అని ఆలోచిస్తున్నాను అంతే. సరేలే వదిలేసేయి అంటూ సుమన్ శెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే తనుజ అయితే ఆడియన్స్‌కి కిచెన్‌లో వంట చేస్తూ మాట్లాడుతూ చెప్తుంది. నేను ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా కూడా వాడుకోలేదు. నా గేమ్ పైన నేను కాన్సంట్రేషన్ చేశాను. ఏవో తెలుసో తెలియక తప్పులుంటే నన్ను క్షమించండి అంటూ మొత్తానికి కెమెరా ద్వారా ఆడియన్స్‌కి చెప్తుంది వంట చేస్తూ. మరి మొత్తానికి తనుజ తన కాళ్ళ మీద తను నిలబడి గేమ్ ఆడిందా? లేకపోతే భరణిని, ఇమాన్యుయల్‌ని, పవన్ కళ్యాణ్‌ని అలాగే సుమన్ శెట్టిని వీళ్ళందరినీ వాడుకొని టాప్ 5 వరకు వచ్చిందా అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.